ఈనాడులో ఈ వార్తను చూడండి. ప్రధానంగా అన్ని పేపర్స్లో కనిపిస్తున్నది. లోక్సభ అసెంబ్లీ స్థానాలు 50% పెంపు. చాలా కీలకమైన వార్త ఇది. అయితే ఎప్పుడు పెంచుతారు ఇది? ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశం ఉందట. ఇప్పుడు ఆల్రెడీ 2027లో జనగణన కంప్లీట్ చేసి, సెన్సెస్ కంప్లీట్ చేసి ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాతే మహిళా రిజర్వేషన్ కోటా 33% కూడా అమలు చేస్తారో అన్న చర్చ జరిగింది. అసలు చేస్తారో చేయరో అనే చర్చ కూడా జరిగింది. కానీ అది కాదట. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టబోతున్నారట. మరి ఏ జనాభా లెక్కల ప్రకారం పెడతారంటే 2011 సెన్సెస్ ప్రకారమే పెడతారని అంటున్నారు. మరి ఎందుకు ఇంత ముందుగా? మరి జనగణనతో పాటు కులగణన అన్నారు కదా, మరి దాని సంగతి ఏంది? అంటే ఒకవేళ 2027 సెన్సెస్ ప్రకారం చేస్తే జనగణనతో పాటు కులగణన చేయాల్సి వస్తుందని ఈ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? లోక్సభ అసెంబ్లీ స్థానాలు 50% పెరగబోతున్నాయట. 2029 ఎన్నికల నుంచి అమల్లోకి వస్తాయి. అప్పుడు తెలంగాణలో 179 స్థానాలు అయితే 119 నుంచి 179 అయితే, ఆంధ్రప్రదేశ్లో 263 శాసనసభ సెగ్మెంట్లు అయితే 175 నుంచి ఏపీలో 263 అయితే, దేశంలో ఉన్న పార్లమెంట్ స్థానాలు 543 816కు పెరుగుతాయట. అంటే దగ్గర 300 పెరుగుతాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు. ఎన్డీఏ భాగస్వాములకు చెప్పిన అమిత్ షా ముందుగానే మహిళా రిజర్వేషన్ కోట ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు చెప్పిండట. ఇది ఇందులోనే రాలే, అన్ని పేపర్లలో వచ్చింది. ఇగో ఆంధ్రజ్యోతిలో కూడా ఉన్నది. ఈ సమావేశాల్లోనే పునర్విభజన బిల్లు. 2011 జనాభా లెక్కల ఆధారంగానే మహిళా కోటా కూడా ఆ లెక్కలతోనే రాజ్యాంగ సవరణ బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశం. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే శాతం మేర నియోజకవర్గాలు పెంచే యోచన. ఒకే శాతం అంటే 1% కాదు, 50%, అప్ టు 50%. అది 40యా 50యా ఎంత, అన్ని రాష్ట్రాల్లో ఈక్వల్గా ఉంటుందట. నేడు బీఏసీ సమావేశంలో నిర్ణయం. అవసరమైతే బడ్జెట్ సెషన్ పొడిగింపు. తెలంగాణలో లోక్సభ స్థానాలు 25 నుంచి 26కు పెరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సీట్లు 178 నుంచి 179కి పెరిగే అవకాశం ఉంది. ఏపీలో లోక్సభ 25 ఉండే ఇప్పుడు 37 నుంచి 38కి పెరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సీట్లు 262 నుంచి 263కి ఏపీలో పెరిగే అవకాశం ఉందట. సో ఇప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే ఈ సెన్సెస్ చేసిన తర్వాత ఈ సెన్సెస్ చేసి ఎట్లా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది? జనాభా ప్రాతిపదికన కనుక పునర్విభజన జరిగితే సౌత్లో సీట్లు తగ్గి నార్త్లో మరింత పెరిగే అవకాశం ఉంది అని చాలా పెద్ద దుమారం వేసింది దేశంలో. ఇది ఎట్లా చేస్తారు ఇది జనగణన చేసిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అని? ఎందుకంటే జనాభా కట్టడి అనేది సౌత్లో ఎక్కువ జరిగింది, సౌత్ ఇండియాలో. నార్త్ ఇండియాలో జనాభా కట్టడి జరగలేదు. అక్కడ ఎక్కువ మంది పిల్లల్ని అంటే ఎక్కువ మంది జనాభా పెరిగింది అక్కడ. సో సౌత్లో ఆ స్థాయిలో పెరగలేదు, ఎందుకంటే ఇక్కడ కుటుంబ నియంత్రణ అనేది చాలా గట్టిగా పాటించేది సౌత్ ఇండియాలో. సో దీనివల్ల ఈ సౌత్ నార్త్ లాగా పెద్ద ఒక చర్చ చాలా పెద్దగా జరిగింది. సో అందుకే గవర్నమెంట్ ఏం ఆలోచన చేస్తుందట అంటే అన్ని రాష్ట్రాల్లో ఈక్వల్గా పర్సంటేజ్ ఉంటుందట. ఇప్పుడు 40% అనుకున్నారనుకోండి, యూపీలో 40 ఉంటుంది, తెలంగాణలో 40 ఉంటుంది, ఇంకో స్టేట్లో 40 ఉంటుంది. లోక్సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్టుగా తెలిసింది. దీని ప్రకారం పార్లమెంట్ స్థానాలు 543 నుంచి 816కు చేరుతాయి. 4123 ఉన్న అసెంబ్లీ స్థానాలు అంటే దేశమంతా 6185 అవుతాయి. తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 178కి పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ ఎమ్మెల్యే స్థానాలు 263కి చేరుతాయి. లోక్సభ స్థానాలు ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కు చేరే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సోమవారం సాయంత్రం ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం చెప్పింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ల నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెసేతర విపక్షాలతో కూడా విడివిడిగా భేటీ నిర్వహించారు. కాంగ్రెస్తో కూడా షా మాట్లాడే అవకాశం ఉంది. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ, ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేయండి కుదరదు కదా, సో ఆ సవరణను ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లులు తీసుకురాబోతున్నట్టు తెలిసింది. లోక్సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేసి చకచకా సీట్ల పెంపు కార్యక్రమాన్ని పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయబోతున్నారు. సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని సమాచారం.
అది రాజ్యాంగం ప్రకారం పెరగాల్సిందే కదా. రాజ్యాంగం ప్రకారంగా ఎస్సీ ఎస్టీల యొక్క అది పెరగాల్సిందే. కానీ ఇప్పుడు వీళ్ళు జనగణనతో పాటు మేము కులగణన కూడా చేస్తాం, ఆ కులగణన లెక్కల ఆధారంగా భవిష్యత్తులో బీసీలకు సీట్లు కూడా పెరిగే అవకాశం ఉందని అన్నారు కదా. మరి మీరు తీసుకుంటున్న 2011 క్యాస్ట్ సెన్సెస్ ప్రకారంగా మరి ఏ లెక్కన పెంచుతారు? అంటే ఆ కులగణన చేయాల్సి వస్తుందని దాని నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నమా? 2023 సెప్టెంబర్లో ఆమోదించిన బిల్లు ప్రకారం 2034 నుంచి మహిళలకు 33% రిజర్వేషన్లు అమల్లోకి రావాలి. రాజ్యాంగ అధికరణలు 170/381(3) ప్రకారం 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే నిబంధన ఉన్నది. అంటే 2026 తర్వాత ప్రచురించే, అంటే ఆ సెన్సెస్ తర్వాత మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన చేయాలి అన్నది నిబంధన ఉన్నది. మరి ఆ నిబంధనను ఎట్లా పక్కన పెడతారు? అందువల్ల కేంద్రం మహిళా రిజర్వేషన్ల అమలును 2034 నుంచి అమల్లోకి తేబోతున్నదట. అంటే మహిళా రిజర్వేషన్ బిల్లుని ఇప్పుడు దేరట 2034కి తీసుకొస్తారట. 34 నుంచి అమల్లోకి తేవాలని ఇంతకుముందు భావించారు. కానీ ఇప్పుడు జనగణన 2027 మార్చి 1 కల్లా పూర్తి కాబోతుండడంతో ప్రాథమిక జనాభా లెక్కల వివరాలు ప్రకటించి ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టొచ్చు. ఈ అంశంపై అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది. జనగణన తర్వాత అందులో వచ్చిన లెక్కల ఆధారంగా దామాషా ప్రకారం సీట్ల పెంపునకు అనుమతిస్తే ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉందని తొలి నుంచి దక్షిణాది రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్సభ అసెంబ్లీ సీట్లు 50% పెంచాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. దీనివల్ల అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ప్రతిపాదనపై స్పందించడానికి రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో మంగళవారం విపక్ష నేతలంతా సమావేశం కాబోతున్నారట. దేశంలో ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ కిందనే మనం చూడాలి. సో ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు పెంచినా సరే మరి ఉద్యోగాలు ఎందుకు పెంచట్లేదు? వెలయ్య నాయక్ గారు నమస్తే. నమస్తే రావు గారు. లైవ్ లో ఉన్నారు మీరు. ఇప్పుడు ఈ నియోజకవర్గాల పెంపు జరగబోతున్నదట. 2011 సెన్సెస్ ప్రకారంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లోని బిల్లు పెట్టబోతున్నారు అన్నది చర్చ మీ దృష్టికి వచ్చి ఉంటుందేమో. నిన్న స్టార్ట్ చేసినారు. అంటే 33% మహిళా రిజర్వేషన్ పెంచుతూ ఆల్రెడీ బిల్లు అప్రూవ్ అయింది. అవును, ఉండేది కాన్స్టిట్యూషనల్ రిఆర్గనైజేషన్ కమిటీ గతంలో వేసింది. 2026 తర్వాత వచ్చినటువంటి జనాభా లెక్కల మీద చేయాలనే నిర్ణయం కూడా ఉంది. కాబట్టి జనాభా లెక్కలు రేపు మొదలు కాబోతున్నాయి. 1 year లో కంప్లీట్ చేయబోతున్నారు అనేది చెప్తున్నారు. 27 జనవరి వరకు జనాభా లెక్కల్ని పూర్తి చేసి ఖచ్చితంగా దాని బేసిస్ మీద 33% మహిళలది, దాంతో పాటుగా రాష్ట్రాల్లో కూడా మళ్ళీ నష్టం జరగకుండా గతంలో నుంచి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది. సౌత్ నార్త్ 1971 జనాభా లెక్కల ప్రాతిపదిక అనేది తీసుకుంటే నష్టం జరగకుండా ఉంటుందని సౌత్ రాష్ట్రాలన్నీ కూడా అడుగుతా ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి సీట్ల సంఖ్యను అదే రేషియోలో 50% పెంచాలనే ఒక ప్రతిపాదన చర్చలో ఉంది. నిన్న మల్లికార్జున ఖర్గే గారు పార్లమెంట్ లో కూడా మాట్లాడారు. ఇలా ఆల్ పార్టీ మీటింగ్ ఇండియా కూటమి ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. చర్చ అయితే సీరియస్ గానే జరుగుతుంది. కాబట్టి పెరిగే అవకాశాలు ఉన్నాయి. మన దగ్గర కూడా దాదాపు 50% అంటే ఇప్పుడున్న సీట్లకు 50% సీట్లు దాదాపు 180 సీట్ల దాకా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైతే క్లాజ్ నిబంధన ఉందో 2026 సెన్సెస్ తర్వాతనే చేయాలని ఉంది కదా క్లియర్ గా. 2026 తర్వాత ఉన్నటువంటి 26 దాకా రీఆర్గనైజ్ చేయడానికి వీల్లేదు. 26 తర్వాత చేయాలి. ఇప్పుడు ఒక పేపర్ లో ఏమొచ్చిందంటే 2011 సెన్సెస్ ప్రకారం అంటున్నారు. అట్లా చేస్తారు? అది కుదరదు కదా. 2011 సెన్సెస్ ను సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం ఒప్పుకోవట్లేదు. దానివల్ల నష్టం మన తెలంగాణ గానీ, ఆంధ్రప్రదేశ్ గానీ, కర్ణాటక, తమిళనాడు, మా కేరళ ఈ రాష్ట్రాలకు నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 1971 తర్వాత జనాభా లెక్కల్ని కంట్రోల్ చేయడంలో సౌత్ రాష్ట్రాలన్నీ సక్సెస్ఫుల్ గా చేసినాయి. కానీ అదే నార్త్ లో ఉన్నటువంటి రాష్ట్రాలు
వాటిని కంట్రోల్ చేయకపోవడం వల్ల అక్కడ జనాభా విపరీతంగా పెరిగింది. మన దగ్గర జనాభా తక్కువ ఉంది కాబట్టి జనాభా ప్రాతిపాదిక మీద తీసుకుంటే సౌత్ కు తక్కువ సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఆదాయాన్ని పెంచడం, జనాభాను తగ్గించడం అనేటటువంటి బాధ్యత తీసుకున్నందుకు మాకు పనిష్మెంట్ ఇస్తారా అనేటటువంటి వాదన కూడా ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి ఉన్నది. కాబట్టి దాంట్లో దృష్టిలో పెట్టుకొని మొదటి నుంచి ఎవరికి అన్యాయం జరగకుండా ఒక బ్యాలెన్స్డ్ గా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం. అట్లా చేస్తే 2 రాష్ట్రాలు బీహారును యూపీ 2 కలిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి సగం సీట్లు వాళ్ళ సీట్లు కాబట్టి దాని నుంచి వాళ్ళ దేశంలో ఒక ఏరియా బ్యాలెన్సింగ్, జాతుల బ్యాలెన్సింగ్. ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ సంగతి ఏందండి? ఈ రిజర్వేషన్ సంగతి ఏంది మరి? ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఆ రోజు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో అడిగిన దానికి సమాధానంగా ఖచ్చితంగా మేము క్యాస్ట్ సెన్సెస్ ను మేము కూడా చేపడతామని చెప్పారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి జనాభా లెక్కల్లో క్యాస్ట్ సెన్సెస్ మీద దృష్టి పెడుతున్నట్టుగా గానీ, ఆ క్లాజులకు అవకాశం ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతున్నట్టుగా గానీ లేదు. 2 అంశాలు ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నాయి. క్యాస్ట్ సెన్సెస్ లో బీసీల జనాభా కుల ప్రాతిపాదిక మీద అన్ని కులాల జనాభా తీసుకోవాలన్నది ఒక డిమాండ్. రెండోది ట్రైబల్స్, మేజర్ గా ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా మాకు ఏ మతానికి సంబంధం లేని ఆదివాసీ మతమే అనేటటువంటిది ఇంతకు ముందు జనాభా లెక్కలో తీసుకునేవాళ్ళు, ఎథిస్ట్ అనేటటువంటి క్లాస్ ను. అది కూడా ప్రవేశపెట్టాలనేటటువంటి డిమాండ్ ఆదివాసుల నుంచి చాలా తీవ్రంగా జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఆదివాసీ ఉద్యమాలు దాని మీద అందుకుంటున్నాయి. కాబట్టి ఇవి 2 జనాభా లెక్కల్లో కీలకమైనటువంటి అంశాలు. ఒకటి జనాభా క్యాస్ట్ బేస్డ్ జనాభా తీసుకోవడం, దాన్ని ప్రధానమంత్రి గారు ఆల్రెడీ ఒప్పుకున్నారు, పార్లమెంట్ లో అష్యూరెన్స్ ఇచ్చారు. దాని మీద ట్రైబల్స్ నుంచి వస్తున్నటువంటి ఈ డిమాండ్, దీని మీద ఇంకా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. గతంలో ఉండేది ఆ క్లాజ్ ఇప్పుడు ఎత్తేసారు. అది ఎందుకు ఎత్తేసారో కూడా సమాధానం లేదు. దీని కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒప్పుకున్న పని విధానాన్ని చేపట్టేటటువంటి కార్యాచరణలో మాత్రం ఇక్కడ కనబడట్లేదు. రైట్ 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 థ్యాంక్ యూ బ్రదర్. రైట్ థ్యాంక్ యూ. సో మొత్తానికి ఈ అంశం కొలుక్కొచ్చే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి జరిగేటువంటి ట్విస్ట్ ఏంటి అంటే, ఈ 33% మహిళా రిజర్వేషన్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో తీసుకుంటే ఏ రాష్ట్రంలో అయినా సరే, ఈ 33% మహిళా రిజర్వేషన్ వల్ల చాలామంది ఆయా నియోజకవర్గాలను ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, పోటీ చేయాలనుకుంటున్న నాయకులు కానీ ఆ నియోజకవర్గాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉన్నది. సో రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్న ఎస్సీఆర్ ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి, అక్కడ ఒకవేళ మహిళా రిజర్వేషన్ వచ్చిందనుకోండి, వాళ్ళ వైఫ్స్ కూడా ఎస్సీలు ఎస్టీలు కాకపోయి ఉంటే ఇంకా వాళ్ళకి ఇంకా పెద్ద సమస్య. అట్లా ఉన్నారు చాలామంది. సో ఇది చాలామంది లీడర్ల యొక్క భవిష్యత్తుని అటు ఇటు చేయబోతున్నది. అసలు వాళ్ళు పోటీ చేయాలంటే నియోజకవర్గమే దొరకని పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉన్నది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా చూడబోతున్నాం. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది రాబోయే రోజుల్లో, ఈ సీట్ల పెంపు అన్న అంశము. 119 నుంచి 179 స్థానాలంటే సో ఇక చాలా నియోజకవర్గాలు కాబోతున్నాయి. నియోజకవర్గాలు అన్నీ కూడా 1,20,000 నుంచి అటు ఇటు జనాభాతో ఒక్కొక్క నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉన్నట్టు కనబడుతున్నది. ఎక్కువగా ఈ నియోజకవర్గాల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కువ నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు షేర్లింగంపల్లి ఇట్లాంటి కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి కదా. సో అది కూడా ఈ 2026లో 27 కల్లా చేసేటువంటి ఈ సెన్సెస్లో ఎన్ని ఓటర్లు ఉన్నారన్నది కూడా లెక్క తేలుతుంది. ఎందుకంటే మొన్న జూబ్లీహిల్స్లో చూసినాం మనం, పేపర్లు చూస్తేనేమో 3 లక్షలు 4 లక్షల ఓట్లు ఉన్నారు, కానీ అసలు ఆ ఇంటికి వెళ్తే ఆడ ఓటర్లే లేరు అక్కడ. సో ఆ ప్రక్షాళన జరిగినప్పుడు ఏమవుతుందంటే అసలు ఓట్లు ఎన్ని అన్నది కూడా చాలా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఆ జనాభా ప్రకారంగా చేస్తే ఒక క్లారిటీ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకా ఈ అంశం మీద చాలా క్లారిటీ రావాలి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఆంధ్రజ్యోతిలో 2011 జనాభా లెక్కల ప్రకారం అని అంటున్నారు. అసలు అది ఎట్లా సాధ్యమవుతుంది, అది కష్టం. అది 2011 సెన్సెస్ ప్రకారం చేస్తే అంతా అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. కంటిన్యూగా మన దాంట్లో దీనికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి.